వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. మదర్సా వేదికగా అన్య మతాలు ముఖ్యంగా హిందువులకు సంబంధించిన పిల్లల్ని మత మార్పిడులు జరుగుతున్నాయని, మదర్సాలలో అత్యాచారాలు జరుగుతున్నాయని, మదర్సాలలో మత తత్వాన్ని బోధిస్తూ మత ఛాందస్తవాదులు పిల్లల భవిష్యత్తును కాలరాస్తున్నారని, ఇలా మదర్సాలకు సంబంధించి అనేక వార్తలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. యూపీ ప్రభుత్వం ఎప్పటికప్పుడు మదర్సాల విషయంలో కఠిన చర్యలు తీసుకుంటూనే ఉంది తప్పులు జరుగుతున్న చోట. కానీ మరొక భయంకరమైన రాకెట్ యూపీ మదర్సాలో వెలుగులోకి వచ్చిందట. దీనికి సంబంధించి ఊప్స్ ఇండియాలో ఒక ఆర్టికల్ వచ్చింది. ఆ ఆర్టికల్ ఈరోజు మేము ముందుంచే ప్రయత్నం చేస్తాం. మదర్సాలలో నకిలీ కరెన్సీ రాకెట్ విజృంభిస్తోంది. యూపీ పోలీసులు మౌల్వీ మహమ్మద్ తప్సీరుల్, జహీర్ ఖాన్ మరియు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. మౌల్వీ అంటే బోధన చేసేవాడు. మరి ఖురాన్ని చదవడం మర్చిపోయాడా? ఇలాంటి దరిద్రపు పనులు చేస్తే దేవుడు శిక్షిస్తాడు అనేది తెలియదా? లేకపోతే మదర్సాన్ని మౌల్వీ అనే ఒక పదవిని అడ్డం పెట్టుకొని ఏమైనా చేయొచ్చు అనుకుంటారా? అర్థం కావట్లేదు. ఆర్టికల్లోకి వెళ్తే నకిలీ కరెన్సీ కార్యకలాపాలపై గణనీయమైన అణచివేతలో ప్రయాగ్రాజ్ పోలీసులు బుధవారం అంటే ఆగస్టు 28వ తారీఖున ఒక మదర్సాలో నిర్వహిస్తున్న నకిలీ కరెన్సీ రాకెట్ను వెలికితీశారు. మదర్సా తాత్కాలిక ప్రిన్సిపాల్తో సహా 4గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. మహమ్మద్ తప్సీరుల్ అరీఫిన్, సూత్రధారి జహీర్ ఖాన్ అలియాస్ అబ్దుల్ జహీర్ మరియు ఇద్దరు విద్యార్థులు మహమ్మద్ అఫ్జల్ మరియు మహమ్మద్ షాహిద్ జమియా హబీబియా అనే మదర్సాను నకిలీ కరెన్సీ నోట్లను ముద్రించడానికి ముందుగా ఉపయోగించారు. అంటే బయటికేమో ఒక మదర్సా విద్యార్థులకు బోధన చేసేది, లోపల మాత్రం నకిలీ ఓట్లను ముద్రించేది. నకిలీ ఓట్లను ముద్రించి వీళ్ళు ఏం చేస్తారు? ఈ మదర్సా మేడి పండు చూడు మేలిమయుండును, పొట్ట విప్పి చూడు పురుగులుండు. బయటికి నిగనిగలాడుతూ విద్యార్థులకు విద్యాబోధనతో పాటు మత బోధన చేసే మౌల్వీ ముసుగులో ఉండి లోపల వీళ్ళు చేస్తున్న నిర్వాకం చూడండి. అయితే ఈ దాడిలో అధికారులు పెద్ద ఎత్తున నకిలీ కరెన్సీని ఆపరేషన్లో ఉపయోగించిన సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న వస్తువుల్లో 1300 నకిలీ 100 రూపాయల నోట్లు, 234 ముద్రించిన కానీ కత్తిరించని నకిలీ కరెన్సీ షీట్లు, 3 బండిల్స్ ఖాళీ కాగితం, ఒక నాణ్యమైన ప్రింటర్, పేపర్ కట్టర్, ల్యాప్టాప్ మరియు నకిలీ డబ్బు తయారీకి సంబంధించిన ఇతర వస్తువులు ఉన్నాయి. విచారణకు నాయకత్వం వహించిన డీసీపీ సిటీ దీపక్ భూకర్ మాట్లాడుతూ, సివిల్ లైన్స్ బస్టాండ్ సమీపంలో నకిలీ కరెన్సీని డీల్ చేస్తున్న వ్యక్తుల గురించి మాకు సమాచారం అందింది. వేగంగా పనిచేసిన మా బృందం దాడులు నిర్వహించి 3 అనుమానితుల్ని పట్టుకుంది. వారు విచారణలో అతర్సుయా ప్రాంతంలోని మదర్సాలో ప్రింటింగ్ ఆపరేషన్ అయిపోయిన ప్రదేశాన్ని మేము కనుగొన్నాము. అరెస్ట్ అయిన వారిలో ప్రధాన ఉపాధ్యాయుడు ఉన్నారు. అరెస్ట్ అయిన నిందితుల్లో ఒరిస్సాకు చెందిన మరియు మదర్సా విద్యార్థి కూడా అయిన జహీర్ ఖాన్ ఆపరేషన్ యొక్క ప్రధాన సూత్రధారిగా గుర్తించారు. జహీర్ ఖాన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జహీర్ ఖాన్ తాత్కాలిక ప్రిన్సిపాల్ మహమ్మద్ తప్సీరుల్ అరీఫిన్ సహాయంతో నకిలీ కరెన్సీ ఆపరేషన్ ని నడుపుతున్నాడు. అతను నకిలీ నోట్లను ముద్రించడానికి మదర్సా ఆవరణలో ప్రత్యేక గదితో సహా లాజిస్టికల్ మద్దతును అందించాడు. అతర్సుయా ప్రాంతంలోని కళ్యాణిదేవి పెట్రోల్ పంప్కు సమీపంలో ఉన్న మదర్సాపై జరిపిన దాడిలో నకిలీ కరెన్సీని ముద్రిస్తున్న ప్రత్యేక గది బయటపడింది. ఈ క్రమంలో పోలీసులు 234 నకిలీ నోట్లను కట్ చేసి పంపిణీకి సిద్ధం చేశారు. ఇక డీసీపీ దీపక్ భూకర్ తాత్కాలిక ప్రిన్సిపల్ ప్రమేయం గురించి మరింత వివరించారు. నకిలీ కరెన్సీని ముద్రించడానికి మదర్సాలో సురక్షితమైన స్థలాన్ని అందించడం ద్వారా మౌల్వీ మహమ్మద్ తప్సీరుల్ అరీఫిన్ ఆపరేషన్లో క్రియాశీల పాత్ర పోషించాడు. అతను జరుగుతున్న చట్టవిరుద్ధ కార్యకలాపాల గురించి తెలుసుకున్నాడు మరియు నేరుగా ఆపరేషన్ని సులభతరం చేశాడు. ప్రయాగ్రాజ్లోని మదర్సాపై యూపీ పోలీసులు దాడి చేశారు. మదర్సా ముసుగులో నకిలీ నోట్ల ముద్రణను ఛేదించారు. మదర్సా ప్రిన్సిపల్ మహమ్మద్ తప్సీరుల్, మహమ్మద్ అఫ్జల్, మహమ్మద్ షాహిద్, జహీర్ ఖాన్లను అరెస్ట్ చేశారు. 1300 నకిలీ 100 రూపాయల నోట్లు, ప్రింటరు, ఇతర వస్తువుల్ని స్వాధీనం చేసుకున్నారు. మదర్సా ముసుగులో ఏం చేస్తున్నారు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. అంటే మదర్సాలో చేస్తే ఎవ్వరికి అనుమానం రాదు. ఎందుకంటే మదర్సాలలోకి ఏమైనా తప్పులు చిన్న చితక జరుగుతున్నాయని తెలిసినా ధైర్యం చేసి పోలీసులు అడుగు పెట్టరు. ఎందుకంటే అడిగి పోతే ఒక మతం మీద దాడి చేశామని సుడో సెక్యులర్లుగా చెప్పుకునే వాళ్ళంతా అప్పుడు సెక్యులర్ అనే పదం గుర్తొచ్చి అక్కడ జరుగుతున్న తప్పిదాల కంటే రోడ్లెక్కి వీళ్ళు చేసే లొల్లెక్కి ఉంటుంది. కాబట్టి చిన్న చిన్న విషయాలు ఏమైనా జరిగినా లోపలికి బోరు, ఎందుకు వచ్చిన పెంటలే అనుకుంటారు. ఇది వాళ్ళకి బాగా తెలుసు. అందుకే ఆ ముసుగులో ఏం చేసినా చెల్లిపోద్ది అనుకుంటారు. ఏకంగా దొంగ నోట్లను ముద్రించడానికే మొదలుపెట్టిండ్రు. కానీ అది ఎక్కడ? యూపీ. ఆడ పోలీసులు ప్రభుత్వం తప్పు చేసినోడు ఎవడైనా తొక్కి నారదీస్తుంది.
వీళ్ళ విషయం కూడా బయటపెట్టింది. ఈ గుట్టుతో ఇంకెన్ని మదర్సాలలో ఇలాంటి గుట్టు రట్ అవుతాయో వేచి చూడాలి. ఏదేమైనా పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలి అని ఆలోచించే పేరెంట్స్ స్కూల్స్ ఉన్నాయి, స్కూల్స్కి పంపించండి. మంచి విద్య ఒక మంచి పౌరుణ్ణి, మంచి కొడుకును తయారు చేస్తుంది. మీ కొడుకు ఇలాంటి మదర్సాలలో చదివి పాడైపోవడం కంటే సాధారణ చదువుకొని దేశానికి ఉపయోగపడే ఒక యువకుడిలా మారడం మీకు నిజంగా గర్వకారణంగా ఉంటుంది. ఒకసారి ఆలోచించండి. మీరేమంటారు? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. దయచేసి ఆర్థికంగా ఈ ఛానల్కి మీ అందరి చేయుత చాలా చాలా అవసరం. ₹1 నుంచి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్కి సంబంధించి ఒక ఆఫీస్ని ఏర్పాటు చేసుకుందాం. అండ్ శాలరీస్ విషయం కానీ, ఎక్విప్మెంట్ విషయం కానీ నిజంగా ప్రతిరోజు మిమ్మల్ని ఇలా అడగడం కొంత బాధాకరమే అనిపిస్తున్నా, ఇది మనందరి ఛానల్ కాబట్టి మన ఇంట్లో వాళ్ళని అడగడంలో తప్పేముంది అని కూడా అనిపిస్తోంది. మేము బ్రేక్ ఈవెన్కి చేరుకునే వరకు, అంటే ఒక 1.5 year అయితే టైం పడుతుంది బ్రేక్ ఈవెన్కి చేరుకోవడానికి. అప్పటిదాకా మీ అందరి ఆర్థిక చేయూతను అందించండి. ఆ తర్వాత బ్రేక్ ఈవెన్కి చేరుకున్న తర్వాత మీ నుంచి ఏమీ ఆశించము. ఖచ్చితంగా కూడా సనాతన ధర్మాన్ని, జాతి హితాన్ని, జాతీయ భావాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి మాత్రం వెన్ను చూపకుండా పనిచేస్తాం. చాలా చాలా ప్రోగ్రామ్స్ చేయాలనుంది, ప్రజల్లోకి వెళ్ళాలనుంది, ఇంకా రౌండ్ టేబుల్స్ పెట్టాలనుంది. డ్రగ్స్ మీద పోరాటానికి అవగాహన కల్పిస్తూ స్కూల్స్లో, కాలేజెస్లో, స్లమ్ ఏరియాలలో కార్నర్ మీటింగ్స్ పెట్టాలనుంది. కానీ ఇవన్నీ చేయాలి అంటే ఆర్థికంగా చేయూత బలం చాలా అవసరం. ఆర్థికమైన బలం నా ఒక్కదాంతో కాదు. ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు సబ్స్క్రిప్షన్ కూడా నేను ఒక్కదాన్నే. ఆ ఒక్కటి ఈరోజు 1,00,000 దాటిపోయింది. అలాగే మీ అందరూ తలుచుకుంటే మన దేశహితమైన మన ఛానల్ ఆలోచనలు కూడా ముందుకెళ్తాయి. కాబట్టి ఆర్థికంగా దయచేసి అందరూ సపోర్ట్ చేయండి. చేయాలి అనుకునే వాళ్ళు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. మళ్ళీ చెప్తున్నాను, ₹1 నుంచి మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా ఈ ఛానల్ నిలబడడానికి, ఇంకా ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. కానీ ఒక మాట అయితే ఇస్తున్నాం, ప్రభుత్వానికి ప్రజలకి వారధిగా ఉండడంతో పాటు జాతీయవాదాన్ని, సనాతన ధర్మాన్ని నిలబెట్టడంలో ఎట్టి పరిస్థితుల్లో వెన్ను చూపమని. అలాగే ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేశారా లేదా చెక్ చేయండి. మీ చుట్టూ ఉన్న వాళ్ళతో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. వీలైనంత లైక్ చేయండి. ఎంత లైక్ చేస్తే మన వీడియోలు అంత షేర్ అవుతాయి. మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి సమాజానికి ఉపయోగపడే కంటెంట్ ఉంటుంది అనుకుంటే మీకు తెలిసిన ప్రతి గ్రూప్లో కూడా ఈ వీడియోలను షేర్ చేయండి. జై భారత్.